62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. రీసెంట్ డయాబెటిక్ డ్రగ్ మోంజారో ఇప్పుడు అందరూ ఎక్కువగా వింటున్నారు. పేషెంట్స్ అందరూ కూడా వచ్చి మోంజారో గురించి తెలుసుకుంటున్నారు. సో మోంజారో టెర్జెపటైడ్ ఇది రీసెంట్ అడ్వాన్స్ ఇన్ డయాబెటిక్ మెడికేషన్ అండి. దీన్ని GLP-2 ఎనలాగ్ అంటారు. దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే, మనం ఫుడ్ తిన్న వెంటనే మన పొట్ట నుంచి కొన్ని సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి అన్నమాట. GLP, GIP అనేవి. ఇవి బ్రెయిన్కి సిగ్నల్స్ ఇచ్చి పొట్ట నిండింది, ఇంకా తినటం ఆపేయచ్చు అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా వాళ్ళకి ఆకలి అనేది తగ్గిపోతుంది. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 రొట్టెలు తినే వాళ్ళకి హాఫ్ తినంగానే వాళ్ళకు ఎర్లీ సెటైటీ అంటారు, అంటే కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది. సో దట్ వాళ్ళు ఫుడ్ తినటం ఇంకా ఆపేస్తారు అన్నట్టు, అంటే ఫుడ్ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. సో ఫుడ్ క్రేవింగ్స్ తగ్గటం వలన వాళ్ళు డైట్ రెస్ట్రిక్షన్ పాసిబుల్ అవుతుంది. సో దట్ వాళ్ళు వెయిట్ రిడక్షన్ జరుగుతుంది అనమాట. సో వెయిట్ రిడక్షన్ జరగటం వలన వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. సో కానీ దీన్ని ఇప్పుడు వెయిట్ రిడక్షన్కి ఎక్కువగా వాడుతున్నారు. కాకపోతే దీని అప్రూవల్ డయాబెటీస్కి ఉంది, వెయిట్ రిడక్షన్కి కూడా ఉందండి. అయితే దీని ఇండికేషన్స్ ఏమేంటి అని అంటే, టైప్ 2 డయాబెటీస్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇది వారానికి ఒకసారి తీసుకుంటుంటే వాళ్ళు సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అవుతారు. అంటే అరౌండ్ 20% ఆఫ్ ద వెయిట్ లాస్ ఇన్ 1 year వెయిట్ రిడక్షన్ జరుగుతుంది అనమాట. సో దట్ వెయిట్ రిడక్షన్ జరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోయి వాళ్ళు డయాబెటిక్ డోసెస్ ఏదైతే వాళ్ళు ఎక్కువ డోసెస్ మీద ఉన్నారో డోసెస్ తగ్గడం, కొంతమందికి రెమిషన్లోకి కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది. అంటే డయాబెటిస్ మందులు వాడాల్సిన అవసరం కూడా లేకుండా పాసిబిలిటీ అవుతుంది అనమాట. అండ్ ఇది ఒబెసిటీకి వాడతారా అంటే, డైట్ ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళకి ఒబిసిటీ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే చాలా మోకాళ్ళ నొప్పులు రావటం కానీ, కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్, అంటే ఒబిసిటీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిసీజ్. అండ్ ఒబిసిటీ వల్ల వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉండటం కానీ, ఒబిసిటీ వల్ల ఇంకా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీ అంటారు, అంటే నైట్ నిద్రలో బాగా గురక ఎక్కువగా ఉండటం కానీ, ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళు లావుగా ఉన్న వాళ్ళు సన్నపడితే వాళ్ళకి అదర్ దాన్ డయాబెటీస్ వేరే ఎఫెక్ట్స్ వల్ల కూడా వాళ్ళకి వెయిట్ రిడక్షన్ వలన చాలా బెనిఫిషియల్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ బోత్ డయాబెటీస్ అండ్ ఆల్సో ఫర్ ఒబిసిటీ. దీన్ని ఏ విధంగా వాడాలి అని అంటే, ఇది సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అండి. ఇది వారానికి ఒకసారి వాడాల్సి ఉంటుంది. సో 2.5 mgతో డోస్ స్టార్ట్ చేస్తారు. 4 weeks వరకు మళ్ళీ వాళ్ళని రమ్మని చెప్తాం. వాళ్ళు వెయిట్ రిడక్షన్ ఎంత అయ్యారు అనేది అసెస్ చేస్తాము. మనకి అనుకున్న రెస్పాన్స్ రావట్లేదు అని అంటే డోస్ పెంచుతాం అనమాట. 5 mg, తర్వాత మెల్లగా 7.5 mg, 10 mg, 15 mg వరకు కూడా వాడచ్చు. ఇండియాలో 2.5 mg అండ్ 5 mg వరకే ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాయి. సో దీన్ని ఎవరు వాడచ్చు? సో షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చు, ఒబీస్గా ఉన్న వాళ్ళు వాడచ్చు, అండ్ ఎవరు వాడకూడదు. ఇది టైప్ 1 డయాబెటీస్లో ఇండికేషన్ లేదండి. టైప్ 1 డయాబెటీస్ ఆల్వేస్ దే నీడ్ టు యూస్ ఇన్సులిన్ ఓన్లీ ఫర్ దేర్ లైఫ్ టైం. సో టైప్ 1 డయాబెటీస్లో మోంజారో రోల్ లేదు. అండ్ ఏజ్ లెస్ దాన్ 18 years వాళ్ళకి మోంజారో ఇవ్వరు. అండ్ ప్రెగ్నెంట్ పీపుల్లో మోంజారో రోల్ ఉండదు. అండ్ ఫ్యామిలీలో థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్న ఆర్ ప్యాంక్రియాటైటిస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ముందుగానే ఉన్నా కూడా మోంజారో ఇస్ కాంట్రా ఇండికేటెడ్ అనమాట. అంటే జంతువుల్లో ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు వాటిల్లో థైరాయిడ్ క్యాన్సర్స్ డెవలప్ అవడం స్టార్ట్ అయ్యాయి. సో అందుకని ఇది ఎవరైతే ఫ్యామిలీలో థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయో వాళ్ళకి కాంట్రా ఇండికేషన్ అనమాట. అండ్ ప్యాంక్రియాటైటిస్, ఆల్రెడీ వాళ్ళ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన, ఎక్కువ ప్యాంక్రియాటైటిస్ లాంటివి కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మోంజారో తీసుకోవడానికి కాంట్రా ఇండికేషన్ అనమాట. అండ్ గట్ ప్రాబ్లమ్స్, మోంజారోకు ఉండే సైడ్ ఎఫెక్టే నాజియా, బ్లోటింగ్, అంటే వికారము, కడుపు ఉబ్బిపోయినట్టుగా అవటం కానీ,
లేకపోతే మోషన్స్ స్టార్ట్ అవటం కానీ ఇట్లాంటివి కామన్గా మోంజారోతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఆల్రెడీ వాళ్ళకి ఏమన్నా గట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా మోంజారో అనేది కాంట్రా ఇండికేషన్ చెప్తాము. హౌ ఎఫెక్టివ్ ఈస్ మోంజారో? ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ అండి. వీళ్ళు ఆల్మోస్ట్ 1 yearలో 20% ఆఫ్ ద వెయిట్ లాస్, అంటే ఇప్పుడు 100 kgs ఉన్న వాళ్ళల్లో 20% ఆఫ్ ద వెయిట్ లాస్ సిగ్నిఫికెంట్ 80% పీపుల్లో ఇది వెయిట్ రిడక్షన్ జరుగుతుంది. కాంట్రా ఇండికేషన్స్ రూల్ అవుట్ చేసుకొని తీసుకునే వాళ్ళల్లో వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది. వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గుతుంది, ఫ్యాటీ లివర్స్ కూడా తగ్గుతున్నాయి. ఎందుకంటే వెయిట్ రిడక్షన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ ఫ్యాటీ లివర్. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, నైట్ గురక ఉండి హైపర్ టెన్షన్ రిస్క్ ఫ్యాక్టర్గా ఉండి ఇట్లాంటి వాళ్ళకి కూడా వెరీ ఎఫెక్టివ్గా ఉంటుందండి. మోంజారో బంద్ చేస్తే వెయిట్ పుట్ ఆన్ అవుతారా? మోంజారో ఒక్కటే తీసుకున్నాము మనం వెయిట్ రెడ్యూస్ అయిపోయాము అన్నట్టుగా కాదు. మోంజారో తీసుకునేటప్పుడు కూడా డైట్ పాటించాలి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి, మజిల్ లాస్ అవ్వకుండా ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి కూడా చేసుకోవాలి. సో మీరు మోంజారో బంద్ చేసిన తర్వాత కూడా యూ షుడ్ స్టిక్ ఆన్ టు ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్, ఫుడ్ క్రేవింగ్స్కి కూడా మళ్ళీ రిటర్న్ వెళ్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఇట్స్ ఏ అడిటివ్ అనమాట. అంటే మీరు చేసే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్కి, డైట్కి ఇది అడిషనల్గా బెనిఫిట్ ఇస్తుంది తప్ప సోల్లీ ఇంజెక్షన్ ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది, నేను వెయిట్ రెడ్యూస్ అవుతాను అన్నట్టుగా కాదు. ఎనీ వెయిట్ రిడక్షన్ ప్లాన్లో మనం ప్రోటీన్ డైట్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం అంటే ఇంజెక్షన్ ద్వారా వెయిట్ లాస్ కాకపోయినా సహజంగా వెయిట్ లాస్ అవుతున్నా ప్రోటీన్ లూజ్ కాకుండా చూసుకోవాలి. సో అందుకని వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి మెయిన్ కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించమంటాం. పోర్షన్ కంట్రోల్ అంటే పొట్ట నిండేంత వరకు తింటాం కాకుండా జస్ట్ ఆకలి తీరేంత వరకు తింటాము అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో అలానే అదేవిధంగా ఇప్పుడు మోంజారోతో జరిగేది ఏంటి అంటే ఫుడ్ క్రేవింగ్స్ పోతాయి, ఫుడ్ తినబుద్ధి కాదనమాట, చూసినా కూడా ఫుడ్కి ఎవర్షన్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు తినే ఆ కొంచెం డైట్ కూడా ప్రోటీన్ రిచ్ డైట్ ఉంటే మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అట్ ద సేమ్ టైం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి, సో దట్ మీకు మజిల్ లాస్ కాకుండా ఉంటుంది, ఓన్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతారు, వెయిట్ రెడ్యూస్ అవుతారు. మీకు ఇంకేమైనా డయాబెటీస్ గురించి ఇంకేమైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్లో పెట్టినట్టయితే దానికి సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తామండి. కీప్ వాచింగ్ MedPlus1 TV. మీకు ఇంకేమైనా డయాబెటీస్ గురించి ఇంకేమైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్లో పెట్టినట్టయితే దానికి సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తామండి. కీప్ వాచింగ్ MedPlus1 TV.